ప్రైజ్ ద లార్డ్. జూన్ 23వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొయ్యి మండాలంటే కట్టెలు పెట్టాలి కదా. కట్టెలను మనం తగ్గించినప్పుడు ఆ వేడి మెల్లగా చల్లారిపోతుంది. అదేవిధంగా కలహప్రియుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మంట ఎక్కువ అవుతూ ఉంటుంది. నేటి దినాలలో గొడవలు, అల్లకల్లోలాలు, అది కుటుంబం మధ్యలో కావచ్చు, సంఘాల మధ్యలో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, ఎక్కడైనా కానీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? కలహప్రియుని వలనే. కలహప్రియులు చేసే పని ఏంటంటే, ఇతరులను రెచ్చగొట్టి లేని వాటిని కూడా సృష్టించి గొడవలకు ప్రోత్సహిస్తూ ఉంటారు. కలహప్రియులతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలు మనం వింటున్నప్పుడు మన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ నువ్వే కలహప్రియునిగా ఉంటే దాని వలన కలిగే ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్యలో సమాధానాన్ని పెంచేవారిగా మనం ఉండాలి, కానీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేవారిగా మనం ఉండకూడదు. ఈ వాక్యం వింటున్న నీవు కలహప్రియుని జీవితం జీవిస్తుంటే ఇప్పుడైనా మార్చుకో. సమాధానం కలిగి జీవించు. నీ ఎదుటి వారికి సమాధానాన్ని నేర్పించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.